మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరును, పోలీస్ స్టేషన్లో నిర్వహించే విధులు, పౌరులు పొందాల్సిన సేవల గురించి అవగాహన, డైల్ 100 షీ టీమ్, సైబర్ క్రైమ్ ఆయుధాల పనితీరు, VHF సెట్స్ వినియోగం గురించి అవగాహన, విద్యార్థుల జీవితంలో సాధించాల్సిన విజయాలపై అవగాహన, చదువు ప్రాధాన్యత వివరించిన ఎస్ఐ. కోర్టుకు పంపిద్దామని చూస్తే ఏం చేసిండు, మా దగ్గరికి వెళ్ళి గన్ను తీసుకొని మమ్మల్ని పబ్లిక్ కాల్దామని చూసిండు. చూస్తే ఏం చేస్తాం మేము? ఇక ఇప్పుడు ఒక నేరస్తుడు ఆల్రెడీ కొన్ని చంపిండు, ఇంకొకరిని చంపుతా అంటే మేమైతే చూసి ఊరుకోలేం కదా. మా పని అయితే మేము చేయాల్సిందే కదా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ విన్నారు కదా, సేమ్ అంతే. దుష్టులు అన్నప్పుడు కంపల్సరీ శిక్షించాల్సింది. ఆయన జైలు వేసి శిక్షిస్తామనుకున్నాము, వాడు ఏం చేసిండు, నేను జైలుకి వెళ్ళిపోతా అని చూసిండు, కాబట్టి పైలోకం పోయాడు. అర్థమైంది కదా, దానికోసం యూజ్ అవుతుంది ఈ లాంటి అబ్బాయి ఉన్నాడు, ఏం నేరా చేయలేడు కాబట్టి ఏమొచ్చింది, సంబంధించిన డేటా మా దగ్గర లేదు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థమైందా? దానికోసం ఒకవేళ నేను పెట్టినాను, నేను పోలీసోని కదా, పోలీసోని అన్నట్టు మొత్తం నా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాను. ఇప్పుడు మనం పోతాము, అన్ని దగ్గరలో పోతాం. నేనే కొన్ని దగ్గరలోకి ఏం చేస్తా, సిటీలో పోతాను, అడిగిపోయి కొన్ని నేరా దొంగనే పట్టుకుంటే వాడు ఏం చేసిండు, ఇది కిడ్నాప్ చేస్తున్నా అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎవరిని వాళ్ళకి తెలియదు కదా, తెలియాలని ఎట్లా తెలుస్తుంది? నా మీద నీకు నమ్మకం లేకుంటే నాకు తప్పు పెట్టుకున్న డీటెయిల్స్ వస్తాయని చెప్పినాను, పెట్టుకుంటాడు నా డీటెయిల్స్ వస్తాయి ఆఫీసర్ కానీ ఆ దిగారు వాళ్ళని మా తప్పు అయిపోయింది. అవునా కాదు? దానికోసం యూజ్ అవుతామండి. నేను పెట్టిన నా డీటెయిల్స్ కూడా వస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.